బ్యాక్ టు న్యూస్. వయసు 70, వృద్ధాప్యం, జీవితం చరమాంకంలో ఉన్నట్టు లెక్క. మిగిలిన రోజులు కూడా ఇలాగే ప్రశాంతంగా గడిచిపోతే చాలని కోరుకునే వయస్సు. కొత్త లక్ష్యాలు విధించుకునేందుకు, సవాళ్లు స్వీకరించేందుకు శారీరకంగా, మానసికంగా ఎవరూ సిద్ధంగా ఉండరు. ఆరోగ్య పరిస్థితులు అందుకు సహకరించవు. ఇష్టమైన వ్యాపకాలతో రోజులు వెళ్లదీస్తే చాలని భావిస్తూ ఉంటారు. కానీ ఆయన అలా అనుకోలేదు. కలలు నెరవేర్చుకోవడానికి, కొత్త శిఖరాలు అందుకోవడానికి, చరిత్ర సృష్టించడానికి వయసుతో పని లేదని నిరూపించబోతున్నారు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగరబోతున్నారు. వయస్సు అడ్డంకులను అధిగమించి అంతరిక్షంలో అడుగుపెట్టి అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పబోతున్నారు. ఆయనే వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపక అధ్యక్షుడు రిచర్డ్ బ్రాన్సన్. 2 పైలట్లు, 3 ఉద్యోగులతో కలిసి ఆయన ఈ ఘనత సాధించబోతున్నారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయానానికి సర్వం సిద్ధమైంది. భారతీయురాలు బండ్ల శిరీష సహా 5గురితో కలిసి వర్జిన్ గెలాక్టిక్ ద్వారా అంతరిక్షంలో కాలు పెట్టేందుకు రిచర్డ్ బ్రాన్సన్ సిద్ధమయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు న్యూ మెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక VSS యూనిటీ నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరనుంది. అమెజాన్ మాజీ అధ్యక్షులు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ తో అంతరిక్ష యాత్ర చేపడుతున్నట్లు చేసిన ప్రకటనపై ప్రపంచమంతా ఆసక్తికర చర్చ జరుగుతూ ఉండగానే వర్జిన్ గెలాక్టిక్ ప్రయాణంపై సంచలన ప్రకటన చేశారు రిచర్డ్ బ్రాన్సన్. బ్లూ ఆరిజిన్ కన్నా ముందుగా యాత్రను షెడ్యూల్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. చిన్ననాటి నుంచి అంతరిక్షంలో అడుగు పెట్టాలన్న కలను వ్యోమగామిగా తీర్చుకోలేననుకున్న ఈ బ్రిటన్ బిలియనేర్ 17 ఏళ్ల క్రితం ఓ కంపెనీ స్థాపించి ఆ దిశగా అడుగులు వేశారు. విస్తృత పరిశోధనలు నిర్వహించి ఎట్టకేలకు అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్నారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షంలోకి అడుగు పెట్టడం ఇది 4వసారి. 3 ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసిన వర్జిన్ గెలాక్టిక్ 4వసారి 6 యాత్రికులను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్తోంది. 2 పైలట్లు, క్యాబిన్ లో రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు 3 మిషన్ నిపుణులు అంతరిక్ష ప్రయాణం చేస్తారు. వర్జిన్ గెలాక్టిక్ ప్రయాణాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా యావత్ ప్రపంచం వీక్షించవచ్చు. virginggalactic.com, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్లలో భారత కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షంలో ఎక్కువసేపు ఉంటుంది. 88 నుంచి 106 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణిస్తుంది. 70 ఏళ్ల వయసులో రిచర్డ్ బ్రాన్సన్ 3 నుంచి 4 నిమిషాల పాటు భారరహిత స్థితిలో గడుపుతారు. మిగిలిన యాత్రికులు భారరహిత స్థితిని అనుభవించనున్నారు. వర్జిన్ గెలాక్టిక్ ను ఈ ఏడాది మరో 2 సార్లు పరీక్షించి చూసి వచ్చే ఏడాది అంతరిక్ష యాత్ర చేపట్టాలని భావించారు. కానీ అనూహ్యంగా ఈ నెలలోనే యాత్రను నిర్వహించారు. బ్లూ ఆరిజిన్ కన్నా ముందుగా స్పేస్ టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. అన్ని అనుకూలించాయి కాబట్టి అంతరిక్ష ప్రయాణంపై నిర్ణయం తీసుకున్నామని జెఫ్ బెజోస్ తో కానీ, ఎలన్ మస్క్ తో కానీ తనకు ఎలాంటి పోటీ లేదని రిచర్డ్ బ్రాన్సన్ చెప్పారు. స్పేస్ టూరిజంను పట్టాలెక్కించడానికి ముందు తాను అంతరిక్ష ప్రయాణంలో కష్ట నష్టాలను స్వయంగా పరిశీలించడం చాలా ముఖ్యమని భావించానని బ్రాన్సన్ తెలిపారు. ఏ వయసులోనైనా మన కలలు నెరవేరనుండడం చాలా అద్భుతమైన విషయమన్నారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర స్పేస్ టూరిజంలో కీలక ఘట్టంగా భావిస్తున్నారు. అంతరిక్ష పర్యాటక రంగం కొత్త రూపు సంతరించుకుంటుందని అంచనా వేస్తున్నారు. వ్యోమగాములు పరిశోధనలో భాగంగానే అంతరిక్షంలో ప్రయాణించడం, అక్కడ వరల్డ్ స్పేస్ సెంటర్లో గడపడం ఇప్పటిదాకా చూశాం. కానీ పర్యాటకుల తరహాలో అంతరిక్షంలోకి యాత్రికులు వెళ్లటం కొన్ని రోజుల క్రితం వరకు ఎవరి ఊహకు అందని విషయం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు రిచర్డ్ బ్రాన్సన్. ప్రైవేటు వ్యోమగామిగా ఉండే అనుభవాలు, శిక్షణ, సంసిద్ధత వంటివి బ్రాన్సన్ తన పర్యటనలో పరిశీలించనున్నారు. బ్రాన్సన్ తో కలిసి స్పేస్ టూర్ కు వెళ్తున్న తెలుగు అమ్మాయి బండ్ల శిరీష యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ప్రయోగాన్ని అనుసరించి వ్యోమనౌకలో మనుషుల ప్రవర్తనపై పరిశోధన జరపనున్నారు. వర్జిన్ గెలాక్టిక్ లో వ్యోమగాముల సలహాదారుగా ఉన్న బేత్ మోసెస్ క్యాబిన్ ను లీడ్ చేయనున్నారు. వ్యోమనౌక భద్రతను పరిశీలించనున్నారు. వర్జిన్ గెలాక్టిక్ లో లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కొలిన్ బెన్నెట్ భారరహిత స్థితిలోనూ, భూమిపైన ప్రయాణిస్తున్న సమయంలోనూ క్యాబిన్ సామాగ్రి, వ్యోమనౌక గమనాన్ని అంచనా వేయనున్నారు. డేవ్ మాకే, మైకేల్ మాసెస్కి వర్జిన్ గెలాక్టిక్ పైలట్లు. మానవ పరిణామ చరిత్రలోనే మేలి మలుపుగా భావిస్తున్న వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర కోసం యావత్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆకాశాన్ని చూస్తూ ఆమె అందమైన కలలు కన్నారు. అందరూ అమ్మాయిల్లా రాకుమారులు, రెక్కల గుర్రాలు, పగడపు దీవుల గురించి కాకుండా నిప్పులు చిమ్ముతూ నింగికెగరాలనుకున్నారు. అంతరిక్ష మంచులు తాకాలనుకున్నారు. చుక్కలను అందుకోవాలనుకున్నారు. చిన్ననాటి నుంచి ఆ లక్ష్య సాధన దిశగానే అడుగులు వేశారు. 3 వయసుకు చేరకముందే కన్న కలలన్నీ నెరవేర్చుకోబోతున్నారు. స్పేస్ టూరిజంలో భాగంగా అంతరిక్షంలో కాలు పెట్టబోతున్న తెలుగు యువతి బండ్ల శిరీష విజయ గాథ ఇది. ఆకాశం ఓ అద్భుతం, అంతు చిక్కని రహస్యం. కాసేపు తదేకంగా నింగివైపు చూస్తే వెళ్లి ఆ మబ్బులను తాకాలనిపిస్తుంది. చంద్రుణ్ణి చేత్తో పట్టుకుని వెంట తెచ్చుకోవాలన్న అత్యాశ కలుగుతుంది. చుక్కలను అలా లెక్కిస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.
బాల్యంలో అందరికీ ఏదో ఓ సమయంలో ఈ అభిప్రాయం కలుగుతుంది. అయితే పెరిగి పెద్దయ్యే కొద్దీ కలలు మారిపోతాయి, కొత్త లక్ష్యాలు వచ్చి చేరతాయి. కాని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులో పుట్టి పెరిగిన బండ్ల శిరీషకు వయస్సుతో పాటే ఆ కలలు పెరిగి పెద్దయ్యాయి. అదే జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఉద్యోగం కోసం శిరీష తల్లిదండ్రులు భారత్ వీడి అమెరికాకు వెళ్లడం ఆమెకు అనుకోని అవకాశాలు కల్పించింది. తల్లిదండ్రులతో కలిసి టెక్సాస్లోని హ్యూస్టన్లో అడుగుపెట్టిన శిరీష అక్కడే చదువుకుంది. బాల్యంలో హ్యూస్టన్లోని జాన్సన్ అంతరిక్ష కేంద్రానికి ఫీల్డ్ ట్రిప్ కోసం పదే పదే వెళ్లడం ఆకాశంలో అడుగుపెట్టాలన్న తన కల నెరవేరగలదన్న నమ్మకం కల్పించింది. ఎయిర్ ఫోర్స్ పైలట్ గా చేరి తరువాత నాసా వ్యోమగామిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు శిరీష. అయితే ఆస్ట్రోనాట్ కావాలన్నా, అంతరిక్షంలో అడుగుపెట్టాలన్నా కంటిచూపు సమస్యలు ఉండకూడదని తెలియడంతో తొలుత శిరీష ఆందోళన చెందారు. నాసా వ్యోమగామి కాలేకపోతే ఆకాశయానం చెయ్యాలన్న తన లక్ష్యం తీరదేమోనని నిరాశ చెందారు. ఇదంతా 2004 నాటి పరిస్థితి. అప్పుడు అమెరికా అంతరిక్ష చరిత్రలో జరిగిన ఓ ఘటన శిరీష జీవితాన్ని మార్చివేసింది. నాసాతో పని లేకుండా స్పేస్‌షిప్ 1 అనే వాహక నౌక అంతరిక్షంలోకి ప్రయాణించే తొలి ప్రైవేట్ ఫ్లైట్ గా అర్హత సాధించిందన్న వార్త చదివిన శిరీష తన కల నెరవేర్చుకునేందుకు ఆ మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్ కావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. బుర్డే యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శిరీష తొలుత టెక్సాస్లోని ఓ డిఫెన్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ ఫెడరేషన్లో ఆమెకు ఉద్యోగం దొరికింది. 13 ఏళ్ల పాటు సిఎస్ఎఫ్లో వివిధ రంగాల్లో పనిచేసిన శిరీష 2015లో వర్జిన్ గెలాక్టిక్ లో చేరారు. ఈ సంస్థ ఇప్పుడు శిరీష కలలు నెరవేరుస్తోంది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర చేపట్టింది. న్యూ మెక్సికో నుంచి వాహక నౌకను ప్రయోగించనుంది. ఈ ప్రయోగంలో పూర్తిగా కంపెనీ సిబ్బందికే ప్రాధాన్యమిచ్చింది. ఇది బండ్ల శిరీషకు కలిసొచ్చింది. వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్తో సహా 6 కంపెనీ సిబ్బంది ప్రయాణించే వాహక నౌకలో ఆమెకు చోటు దక్కింది. ప్రస్తుతం ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్నారు. గతంలో ఆమె అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ L3 కమ్యూనికేషన్ ఇంజనీర్ గా పనిచేశారు. 747 విమాన వాహక నౌక ద్వారా ప్రవేశపెట్టిన ఉపగ్రహం తయారీలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అంతరిక్ష పర్యాటక వాహక నౌక ప్రయోగంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కల్పనా చావ్లా తరువాత అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్న భారత సంతతి యువతి బండ్ల శిరీషనే. అలాగే ఈ ఘనత సాధించిన తొలి తెలుగు యువతి ఆమె. గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష తల్లి, తండ్రి వైపు బంధువులందరూ ఈ జిల్లాలోనే ఉన్నారు. శిరీష తల్లి డాక్టర్ అనురాధది తెనాలి కాగా, తండ్రి మురళీధర్ది పిడుగురాళ్ల మండలం జానపాడు. శిరీష తల్లిదండ్రులిద్దరి కుటుంబాల్లో అందరూ విద్యావంతులే. మురళీధర్ తండ్రి బండ్ల రాగయ్య ఎన్జీరంగా అగ్రివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్టుగా పనిచేసి రిటైర్ అయ్యారు. అనురాధ తండ్రి వెంకట నరసయ్య చీరాలలో 36 ఏళ్ల పాటు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేసి రిటైర్ అయిన తరువాత తెనాలిలో స్థిరపడ్డారు. శిరీష చిన్నతనంలోనే తల్లిదండ్రులు అనురాధ, మురళీధర్ అమెరికాకు వలస వెళ్లారు. శిరీషకు ప్రత్యూష అనే అక్క ఉంది. ఆమె వర్జీనియా యూనివర్సిటీలో శాస్త్రవేత్త. భారతీయ మూలాలున్న శిరీష అమెరికాలో ఎక్కడా తాను అమ్మాయినన్న వివక్షకు గురికాలేదంటున్నారు. అంతరిక్షంలోకి అడుగు పెట్టాలన్న తన చిన్ననాటి కల నెరవేరుతున్నందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు బండ్ల శిరీష. ఇద్దరు బిలియనీర్లు, లక్షల కోట్ల ఆధిపతులు ఇతర రంగాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఇప్పుడు అంతరిక్ష పర్యాటక రంగంలో అడుగుపెట్టారు. స్పేస్ టూర్తో కొత్త వ్యాపార లెక్కలకు, వాణిజ్య లాభాలకు తెరతీశారు. చిన్ననాటి కలను నెరవేర్చుకుంటూనే కళ్ళు తిరిగే సంపాదనకు కసరత్తు పూర్తి చేశారు. వర్జిన్ గెలాక్టిక్ వర్సెస్ బ్లూ ఆరిజిన్ మున్ముందు స్పేస్ టూరిజంలో ఏర్పడబోయే పోటీని కళ్లకు కడుతోంది. సొంత రాకెట్లతో అంతరిక్షాన్ని చుట్టి వచ్చేందుకు సిద్ధమయ్యారు వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్ అధ్యక్షులు జెఫ్ బెజోస్. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ మధ్య నడుస్తున్న స్పేస్ వార్లోకి అనూహ్యంగా ఎంటర్ అయ్యారు రిచర్డ్ బ్రాన్సన్. బ్లూ ఆరిజిన్ వ్యోమనౌక న్యూ షెపర్డ్లో అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్టు గత నెలలో ప్రకటించారు జెఫ్ బెజోస్. జూలై 20న బ్లూ ఆరిజిన్ రాకెట్ ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టనున్నట్టు ప్రకటించారు. తరువాత చాలా రోజులు చడీ చప్పుడు లేకుండా ఉన్న బ్రాన్సన్ ఈ నెల ప్రారంభంలో స్పేస్ టూర్పై సంచలన ప్రకటన చేశారు. 6 కలిసి అంతరిక్షంలో అడుగుపెట్టబోతున్నట్టు వెల్లడించారు. అది బెజోస్ కంటే ముందుగానే. న్యూ మెక్సికో నుంచి ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు
వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక విఎస్ఎస్ యూనిటీ నింగికెగురుతుంది. బెజోస్ బ్లూ ఆరిజిన్ వ్యోమనౌక న్యూ షెపర్డ్ పశ్చిమ టెక్సాస్ నుంచి ఈ నెల 20న అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. వర్జిన్ గెలాక్టిక్ లో రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు 2 పైలట్లు, 3 ఉద్యోగులున్నారు. బ్లూ ఆరిజిన్ లో బెజోస్ తో సహా 6 ఉంటారు. జెఫ్ బెజోస్ తో పాటు ఆయన సోదరుడు మార్క్ బెజోస్ అంతరిక్షయానం చేయనున్నారు. మార్క్ బెజోస్ ఈ సీటు కోసం జరిగిన వేలంలో గెలుపొందారు. మిగిలిన 4 వ్యోమనౌక సిబ్బందితో పాటు 82 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. బెజోస్ వ్యోమనౌక న్యూ షెపర్డ్ పశ్చిమ టెక్సాస్ నుంచి ప్రయాణం ప్రారంభించిన తరువాత అంతరిక్షంలో ల్యాండ్ అవ్వడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. క్యాప్సూల్ నుంచి న్యూ షెపర్డ్ విడిపోయిన తరువాత అంతరిక్షంలో 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కొన్ని నిమిషాల పాటు ప్రయాణికులు భారరహిత స్థితిని గడుపుతారు. న్యూ షెపర్డ్ ఎక్కువ ఎత్తుకు ప్రయాణిస్తుంది. కర్మన్ లైన్ గా పిలిచే 50 మైళ్లు దాటి ప్రయాణించే న్యూ షెపర్డ్ 100 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. అయితే వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక ప్రయాణికులతో పోలిస్తే న్యూ షెపర్డ్ ప్రయాణికులు అంతరిక్షంలో తక్కువసేపు గడుపుతారు. అదే సమయంలో విఎస్ఎస్ యూనిటీ 88 కిలోమీటర్ల ఎత్తు వరకే చేరుకుంటుంది. బెజోస్ ఎక్కువ ఎత్తుకు వెళతారు. న్యూ షెపర్డ్, విఎస్ఎస్ యూనిటీ వ్యోమనౌకల నిర్మాణంలో కూడా కొన్ని తేడాలున్నాయి. బ్రాన్సన్ వ్యోమనౌకలో కిటికీలు ఎక్కువగా ఉంటే బెజోస్ వ్యోమనౌకలో కిటికీలు పెద్దవిగా ఉంటాయి. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షంలో అడుగుపెట్టడం ఇది 4సారి కాగా న్యూ షెపర్డ్ ఇప్పటిదాకా 5 సార్లు స్పేస్లోకి వెళ్లి వచ్చింది. 2,50,000 పౌండ్లకు 600 సీట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. బెజోస్ ఇంకా అంతరిక్ష పర్యటనకు ఏర్పాట్లు చేయలేదు. తాజా పరిణామాలన్నీ గమనిస్తే ముందు ముందు బిలియనీర్లు, కార్పొరేట్ కంపెనీల మధ్య అంతరిక్ష పర్యాటకం కేంద్రంగా వ్యాపార యుద్ధం జరగనుందన్న సంకేతాలు కనబడుతున్నాయి.